హాయ్ ఫ్రెండ్స్, ఇంతవరకు హై నెక్ బ్లౌజు బ్యాక్ పార్ట్ ముందు భాగం అంటే ఫ్రంట్ పార్ట్ రెండు చూసిండ్రు కదా. హ్యాండ్స్ కట్ చేద్దాం. వాళ్ళు నేర్చుకునే వాళ్ళకి హ్యాండ్స్ కటింగ్ మీద నేను ఎలా చెప్తున్నా, వాళ్ళు ఎలా నేర్చుకుంటుండ్రు. ప్లస్ ఫస్ట్ 20 days కింద వచ్చిన అమ్మాయి ఫస్ట్ హై నెక్ బ్లౌజ్ కటింగ్ విధానం అయితే చేస్తుంది. చూడండి, ఫస్ట్ మడత మన అంచులు ఉన్నాయి కదా ఆపోజిట్ ఉన్న క్లోజ్ చేసేయాలి. ఇలాగా క్లోజ్ చేసి ఫస్ట్ మనం కుడి సైడ్ కింది భాగం ఉంచుకోవాలి. హ్యాండ్ విధానం ఇలాగా కింది భాగము కుడి సైడ్ ఉంచాలి. ఉంచిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఇది కొలత బ్లౌజు రేపు ఉందా, ఇది ఈడికెంచి ఈడికి హైట్ ఉంటుంది కదా, ఇలా భుజం నుంచి పట్టుకోవాలి. స్కేల్ ఎక్కడుంది, స్కేల్ ఇవ్వు. ఇగో హెమ్మింగ్ పట్టీ కోసం ఎంత ఫోల్డ్ వేయాలి కొత్తగా నేర్చుకునే వాళ్ళు హ్యాండ్ కట్టింగ్ విధానం చూద్దురండి. దా ఈ స్కేల్ అంత లావు పెట్టుకోండి. ఇగో ఇలాగా చెల్లది కావచ్చు. ఎందుకు ఫస్ట్ హెమ్మింగ్ మలిపినవా నువ్వు, తర్వాత ఇలా హెమ్మింగ్ మలిపేస్తావు. దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకో. పెట్టిన తర్వాత ఇగో ఇలా లూజ్ పెట్టుకుని చూడు, లూజ్ వచ్చిందా. నెక్స్ట్ వచ్చేసి ఏం చేయి, హైట్ పెట్టు, కుట్టుకు పెట్టు. ఇంకా కొంచెం హైట్ పెట్టుకుని ఎత్తు పెంచుదామంటుంది. ఇగో ఎత్తు పెంచేది ఇలా మార్క్, ఇక్కడ పెంచాలి ఎత్తు. ఏది ఎత్తు పెంచాలన్నా ఇక్కడనే పెంచాలి. ఇలా ఎత్తు పెంచేసి ఇలా కొలుసుకరమే. నువ్వు ఇప్పుడు చిన్న చేతులు పెద్ద చేతులు కట్ చేయాలన్నావు అనుకో, అట్లా ఈడికి వచ్చింది కుట్టు, ఈడికి వచ్చిందా, మళ్ళీ ఇక్కడ చంకకు ఈడికి వచ్చింది, ఈడికి మళ్ళీ ప్లస్ ఇక్కడికి ఇలా మార్క్ పెట్టేసుకోవాలి. ఫస్ట్ పెట్టుకున్న తర్వాత ఈ 2 లైన్లు మనం డ్రా చేసుకోవాలి. ఇది కూడా డ్రా చేయాలి. ఇదేమో ఎత్తు పెంచింది, ఇదేమో హైటు, ఇది చంక డౌను. ఈ చంక డౌన్లో చంక ప్లేస్ ఎక్కడి వరకు వచ్చిందో ఇలా ఇంటూ పెట్టుకోవాలి. ప్లస్ ఎత్తు ఉంది కదా, ఎత్తు నుంచి ఒక 1 inch ఇలా మార్క్ చేయాలి. 1 inch మార్క్ చేసి ఆ 1 inch ప్లేస్ నుంచి ఇలా స్కేల్ తోటి లైన్ వేయాలి. ఈజీ మెథడ్ ఇదిగా, ఇంతే. ఈ మీకు హైట్ తెలవాలి, లూజ్ తెలవాలి, ఈ కింద లూజ్ తెలవాలి. ఈ పాయింట్ని దీనికి కలపాలి. ఇది ఖర్చు పాయింట్, ఖర్చుకు కలుపుకోవాలి. కొంచెం మనకు చంక బట్టలు పడతాయి ఇంత. ఓకే, పట్టిన తర్వాత ఇక్కడ ఈ ప్లేస్ ఇట్లా స్కేల్ చేసుకున్న ప్లేస్ను ఇట్లా టేప్ పెట్టాలి. 7 inches ఉందా, ఈడికి ఈ 7ని ఇలా డబుల్ ఫోల్డ్ చేయాలి. ఎక్కడికి వచ్చిందో టేప్ అక్కడికి మార్క్ చేయాలి. మళ్ళీ ఇక్కడ డబుల్ ఫోల్డ్ చేయాలి, మళ్ళీ మార్క్ చేయాలి. మళ్ళీ ఇక్కడ ఈ 3 మార్క్స్ వచ్చినాయి కదా, ఈ 3 మార్క్స్ని మనం ఎలా ఈ కలపాలనేది. ఈ కరు స్కేల్ ఉందా, కరు స్కేల్ ఈ కరు స్కేల్ని పట్టుకో. ఫస్ట్ ఏం చేయాలి, ఈ మిడిల్ పాయింట్ను ఈ మిడిల్ మీదనే డ్రా చేయాలి. ఈ షోల్డర్ వైపు ఉన్న పాయింట్ని, ఈ షోల్డర్ గుర్తుంచుకోవాలి, భుజం మీద అతకబెట్టే పాయింట్ని మీదికి పెట్టాలి. ఈ చంక వైపు ఉన్న పాయింట్కి కిందికి పెట్టాలి. ఎంతెంత పెట్టాలి, నువ్వు అందాదకు పెట్టినావు, నాకు ఎట్లా తెలియాలి. 2 పాయింట్లు, ఏ ప్లేస్లో అయినా 2 పాయింట్లు, ఇక్కడ 2 పాయింట్లు, ఇలా ఈ 2 పాయింట్లు అంతా పెట్టాలి. పెట్టి పైన ఒకటి, ఇది భుజం వైపు వచ్చేదానికి పైన, కిందకు వచ్చేసరికి కింద పెట్టేసుకోవాలి. పెట్టుకొని ఈ స్కేల్ ఉంది కదా, ఈ స్కేల్ రౌండ్ అనేది ఇగో ఇలా ఉంది కదా, ఇటు సైడ్ ఉండాలి. ఈడ టచ్ అవ్వాలి, ఈడ టచ్ అవ్వాలి, ఈ టచ్ కాలేదు కదా, స్కేల్ను మళ్ళీ తిప్పుకోవాలి. టచ్ అయిందా, టచ్ కాలే, ఎటు తిప్పితే టచ్ అయితే ఈ 3 అని చూసుకోవాలి. ఇవ్వ టచ్ అయినాయి. మూడు టచ్ అయినాయి. ఇక్కడ మళ్ళీ స్కేల్ ఇలా తిప్పేయాలి. ఈ 3 టచ్ చేయాలి. ఈ పాయింట్, ఈ పాయింట్, కింద పాయింట్. ఇది హ్యాండ్ షేపు. ఎంత ఈజీగా హ్యాండ్స్ కట్ చేసుకోవచ్చు అంటే, మనం కట్టింగ్ విధానం తప్పు చేసినా రాదు. ఇక ఇది మనకి 3 పాయింట్లు గుర్తుంచుకుంటే చాలు. మళ్ళీ ఎత్తు పెంచినప్పుడు మన బ్లౌజు ఎలా మెజర్ చేయాలి, కరెక్ట్ అయినాయి కదా.
చూడు ఇలా షేపు కట్ చేసినంత చూపిస్తాను హ్యాండ్ షేప్ ఇంత కరెక్ట్ వచ్చింది ఇలా మన మార్గి అయ్యో అమ్మ నువ్వు ఈడ కొత్త పెట్టి చెయ్యు అంటే ఒకసారి ఎత్తు పెడతాం, ఒకసారి తగ్గిస్తాం, ఒకసారి ఈడ తగ్గిస్తాం, ఒకసారి ఈడ తగ్గిస్తాం. ఇలా డబుల్ ఫోల్డ్ చేసిన దాన్నే ఇలా కట్ చేయాలి. ఇలా కట్ చేయడం వల్ల మనకి హెమ్మింగ్కి ఎంత ఫోల్డ్ చేయాలనేది మార్క్ ఇలా ఉంటే నువ్వు అక్కడికే 2 చేతులు ఫోల్డ్ చేస్తావు. లేకపోతే ఏం చేస్తావు, ఒక చేతి ఈడికి ఫోల్డ్ చేస్తావు, ఒక చేతి ఈడికి వేస్తావు, పక్కలకు ఉల్టీ వేసేటప్పుడు ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుంది చేతు మళ్ళపడంలా అలా మళ్ళీ పక్కల కుట్లు వచ్చే పాయింట్ ఇది ఇక్కడికి పక్కచ్చు. ఇక్కడ మళ్ళీ హైట్ ప్లేస్ స్టార్ట్ చేసే ప్లేస్ పెట్టిన తర్వాత ఏం చేయాలి, ఇప్పుడు లోతు తీయాలి. లోతు తీసుకోవాలి కదా, లోతు ఇట్లుందా దీనికి ఇప్పిన తర్వాత బ్లౌజ్ పీస్ను ఇప్పుడు ఏం చేయాలంటే ఈ మిడిల్లో ఇది ఉందా ఈ 2 పాయింట్లకి మిడిల్లో ఇలా ఒక 1/2 ఇంచు మైనస్ చేయాలి. 1/2 ఇంచు ఇగో పెద్ద బాణం కాడికి పెట్టినామా. పెట్టిన తర్వాత ఈ క్లాత్ ఉంటుంది కదా, ఈ క్లాత్ను ఇగో ఇలా ఈ 1/2 ఇంచుకు టచ్ అయ్యేదా ఉంచుకొని మనం ఫోల్డ్ చేయాలి. ఇలాగా చిన్న టిప్ మీకు, రేపు న్యూస్ పేపర్ మీద ఇది ట్రై అయ్యుండ్రి ఎంతవరకు వచ్చిందో తెలుస్తుంది. ఇగో ఇది లోతు, ఈ లోతు గీయాలంటే గీయేస్తుందా మనకు రాదు. ఇట్లా కరెక్ట్గా వచ్చేస్తుంది లోతు. ఎంత కరెక్ట్గా అంటే నేను కట్ చేస్తా, ఉజ్జాయింపు ఎట్లా అంటే నార్మల్గా నేను కట్ చేస్తాను, మీకు కట్ చేయరాదు కదా. ఇది లోతు అని పెట్టుకున్నాక ఏం పెట్టాలి, ఇక్కడ ఇంటు పెట్టుకోవాలి, ఇక్కడ ఇంటు పెట్టుకోవాలి. ఈ ఇంటు పెట్టిన ప్లేస్లోనే ఇక్కడ హెమ్మింగ్ పట్టికి మలపాలి, ఇది ఇక్కడ హెమ్మింగ్ పట్టికి మలపాలి. కాకపోతే నువ్వు ఇక్కడికి మలిపినావు అనుకో అది ఉల్టా అయిపోతుంది. హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఇది నేర్చుకునే వాళ్ళకు చెప్పిన క్లియర్గా మీరు కూడా ఎవరైనా నేర్చుకోవాలంటే మన క్లాస్లో జాయిన్ అయిపోండి. ఓకే బాయ్.